ఇదెక్కడ బ్యాండ్ మేళం అనుకుంటున్నారు పాపం పోలీసులు కానీ పొలిటీషియన్లు కానీ. నరసరావుపేట ఎమ్మెల్యే గారు నిన్న ఎస్పీ కార్యాలయానికి చేరుకుని చేసిన హడావిడి గురించి చాలా పత్రికలు చాలా ఛానళ్ళు కూడా చేసినటువంటి ఆ యొక్క హడావిడిని చూసే ఉంటాను. ఈ లీగల్ అడ్వైజర్ పోస్టుల్లో తాను చెప్పిన వ్యక్తికి పోస్టింగ్ ఇవ్వడం లేదు, ఎన్ని రోజుల నుంచి తిరగాలి, 8 నెలల నుంచి తిరుగుతున్నాను అని ఎమ్మెల్యే గారు, నరసరావుపేట ఎమ్మెల్యే గారు పట్టుబడుతున్నారట. దానికి పరాకాష్ఠగా నిన్న ఎస్పీ ఆఫీస్లోకి వెళ్ళి ఆయనతో మాట్లాడితే ఆయనేమో ఇంకా తాత్సారం చేస్తుంటే దాన్ని ప్రభుత్వం నుంచి ఉత్తర్వు రావాలనో ఇంకేదో ఆదేశాలు రావాలని చెప్తుంటే వినకుండా ఏదో చాలా ఘాటుగా మాట్లాడారని తెలిసింది. ఈ ఘాటైన వ్యాఖ్యలకి మరి ఎస్పీ ఏం చేస్తాడు, మామూలుగా ఇంకొకడైతే ఎలా ఉండేది సిచ్యువేషను, ఎమ్మెల్యే కావడంతో సైలెంట్గా ఉండి, అంటే పొలిటికల్ గవర్నెన్స్ కదా ఇది, పొలిటికల్ గవర్నెన్స్, తన కార్యాలయానికి తన ఆఫీస్ అదే ఎస్పీ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిపోయారట. దీంతో మనవాడికి ఇంకాస్త మండిపోయి ఎమ్మెల్యేకి యాంటీ రూమ్ అనే ఎస్పీ ఛాంబర్లోని ఒక రూమ్లోకి వెళ్ళిపోయి తలుపులు బెడాయించుకొని కూర్చున్నారట. ఇవన్నీ ఈ దినాలు జ్యోతులు, ప్రభలు, అనేక రకాలైన పత్రికలు ఉన్నాయి కదా, వార్తా ప్రసార మాధ్యమాలు అన్నిట్లో ఉన్నాయి. ఇదో చేరిపోయిన తర్వాత ఆయన తలుపులు తీయండి అంటే తీయలేదట. ఈ మధ్యలో ఐజీ గారు ఫోన్ చేశారట. ఎస్పీ గారు ఫోన్ చేసినా కూడా నో, నేను రాను బయటికి అన్నారట. ఉత్తర్వులు ఇచ్చే వరకు నేను కదలను అని. ఆ తర్వాత వీళ్ళ వల్ల కాక పార్టీ అధ్యక్షుడికి ఫోన్ చేపిస్తాను. పార్టీ అధ్యక్షుడికి ఈ పోలీసు వ్యవహారాలకు సంబంధం ఏంటి, అయినా చేశారు, అయినా రాలేదు. ఆ తర్వాత ఇన్ఛార్జ్ మంత్రి గుట్టిపాటి రవి గారికి చేశారు, ఆయన ఫోన్ చేసినా శాంతించలేదట. తర్వాత భాష్యం ప్రవీణ్, ఇంకా పట్టణ టీడీపీ అధ్యక్షులు, జిల్లా టీడీపీ అధ్యక్షులు అందరూ వెళ్ళి ఇది చేసినా కూడా ఆయన బయటికి రాలేదట. లోపలే బెడాయించుకొని కూర్చున్నారు. టైం అవుతూ ఉంది, ఇంకా రాత్రి. అప్పుడు ఐజీ గారు ఫోన్ చేసినా చేయకపోతే చివరికి 9:30 గంటల సమయంలో రాత్రి తలుపులు పగలగొట్టి మరీ బయటికి తీసుకొచ్చారట. ఇది పార్టీకి బ్యాడ్ నేమ్ తెచ్చేదే కదా. ఒక ఎమ్మెల్యే వెళ్ళి ఎస్పీ ఆఫీస్లో కూర్చోట పెట్టి పనుల కోసం, ఆయనేమో ఇది నా పరిధిలోది కాదు, మీరు చెప్పిన వ్యక్తికి పోస్టింగ్ ఇవ్వాలి అంటే లీగల్ అడ్వైజర్ పోస్టులు అనేవి, ఇంకా అధికారిక ముద్రలు ఎక్కడెక్కడ పడాలో అవన్నీ చెప్పుకుంటారు. అయినా వినకుండా అదే పట్టుదల కొనసాగిస్తూ, అంటే న్యూస్ ఛానల్లో బ్రేకింగ్. అంతకుముందు ఈ రెవెన్యూ ఆఫీసర్కి సంబంధించి కూడా అర్జీల విషయంలో కూడా అసెంబ్లీలో ఆయన మాట్లాడేది, ఆ పనే అవ్వట్లేదు అధ్యక్ష, రెవెన్యూ మంత్రి గారు అంత బాగుందంటారు. ఆయన ఒక్కడే కదా, కూడా కానీ వీళ్ళందరూ మాట్లాడిన సందర్భం చూసాం లాస్ట్ అసెంబ్లీ సెషన్స్లో. ఇంత గట్టిగా 20 రోజులు కూడా అయి ఉండదు. అయినా కూడా వీళ్ళు అంటే సామంతరాజుల్లాగా అనుకుంటూ ఉంటారు కాబట్టి ఎమ్మెల్యేలు ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ ఉంటారు కాబట్టి, కొత్తగా అయిన వాళ్ళైనా ఎవరైనా సరే ఒక చిన్న పోస్టుకి నేను ఎన్నిసార్లు తిరగాల అనేది ఆయన తాలూకు అభిప్రాయం, ఆగ్రహం అయి ఉండొచ్చు. బట్ ఆ చిన్న పోస్టా పెద్ద పోస్టా కాదు, పద్ధతే కదా అనేది ఎస్పీ చెప్పి ఉండొచ్చు. ఈ మధ్యలో ఏమవుతుంది, ఎవరు అంటే ఎమ్మెల్యే ఏం చేశారు అంటే హడావిడి చేశారు. ఏ పార్టీ అంటే టీడీపీ. ఇదే కదా బయటికి వెళ్ళే సంకేతం. నరసరావుపేట కాదు, ఆ పల్నాడు జిల్లా అంతా కూడా ఏంటంటే ఇదో పెద్ద హడావిడి న్యూస్ అయింది. చివరికి ఆయన తలుపులు పగలగొట్టి బయటికి తీసుకొచ్చినప్పుడు ఐజీ గారు, మీరు చెప్పిన సదరు రామినేని ప్రసాద్ ఇంకొకళ్ళు ఎవరో పేర్లు చెప్పారు, వాళ్ళకి ఆ పోస్ట్ ఇచ్చేలాగా చూస్తామని సర్ది చెప్పి పంపించేశారట. ఇది అనుకుంటే పట్టు వదలడు, అనుకున్న పని చేపించిందాకా అనే ఇమేజ్ అయితే రాదు. దీంతో ఇలాంటి వాటిల్లో రావు. చెప్పినట్లు చేయగలిగేటట్లు ఉండాలి. మరి ఆ కెపాసిటీ మనం 2.5 ఏళ్ళు కాదులేండి, 2 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంలో కూడా తెచ్చుకోకపోవటం అనేది సంస్థాగతమైన లోపం అయి ఉండొచ్చు, లేదు శాఖాపరమైనటువంటి ఏదైనా అభ్యంతరాలు ఉండొచ్చు. అవన్నీ గమనించి గమనంలోకి తీసుకున్న తర్వాత మాత్రమే ఈ సిఫార్సు లేఖల మీద పట్టుబట్టడం కానీ మరొకటి కానీ జరుగుతుంది. ఇదివరకంటే న్యూస్ పేపర్ వరకే పరిమితం అయ్యేది ఏ వార్త. ఇప్పుడు విజువల్ మీడియా వచ్చినప్పుడు దాన్ని ప్రజెంట్ చేసే తీరు కానీ
ఆ జనాల్లోకి వెళ్ళే సంకేతాలు వెళ్ళేటువంటి తీరు కానీ మారిపోతుంది. ఒకడు దౌర్జన్యం అని రాస్తాడు, ఒకడేమో మంకుపట్టు అని రాస్తాడు, ఒకడేమో అలక అంటాడు, ఇంకొకడేమో ఆగ్రహం అంటాడు. వీటిల్లో ఇన్ని రకాలుగా వెళ్తున్నప్పుడు ఇతన్ని తాను ఇచ్చిన మాట కోసం ఎమ్మెల్యే చివరికి ఎస్పీ రూమ్లో కూర్చొని తలుపులు కూడా బిడాయించుకున్నాడు అనే ఒక సంకేతం అయితే ఖచ్చితంగా వెళ్ళదు. పలసపడిపోతూ ఉంటుంది కదా వార్త. చివరి యూజర్కి చేరే క్రమంలో ఏమవుతుంది, అది ఎలాంటి సంకేతాలు పంపిస్తుంది అనేది చూసుకోకపోతే ఏమవుతుందంటే పార్టీ ఇమేజీ దెబ్బతినటంతో పాటు సొంత ఇమేజ్ను కూడా డ్యామేజ్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఆయన నిలబడటం అనేది చాలామందికి ఇష్టం లేదు. ఆయన కూడా గెలిచాడు 70 ఏళ్ల వయసులో. గెలిచిన తర్వాత ఇక పొగ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు కదా. ఆ ట్రై చేయడానికి మనమే 4 పూలలు ఇచ్చినట్టు. ఇవ్వండి ఈయన వ్యవహార శైలి బాగాలేదు అని కానీ ఇంకా అటువైపు వాళ్ళు ఎలాంటి కామెడీలు చేస్తూ ఉంటారు ఇలాంటి ఇన్సిడెంట్ల మీద అనేది ఆ జనాలందరికీ తెలుస్తుంది. మొత్తం మీద ఏంటంటే పల్నాడు జిల్లా రాజకీయాల్లో ఒక చిన్న పోస్ట్ కోసం ఎమ్మెల్యే ఎంతగా పట్టుబట్టాడు అనేది చర్చనీయాంశంగా మారింది అనే ఒక ముక్తాయింపులు మాత్రం మీరు చూస్తారు దినాల్లో కానీ జ్యోతుల్లో కానీ. అది